చాలా దినాల కాంచి ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో గంజాయి మూకల అల్లర్లు గట్లనే గంజాయి అమ్ముడు చేష్టలు ఎక్కువైతున్నాయి కదా నుల్లా గందుకనే గుడివాడ డిఎస్పి సారు గంజాయి అమ్మటోళ్లను మాటు వేసి మరి పట్టుకోమని చెప్పిండట పోలీసులకు. మరి గంజాయి ముచ్చటేందో అరుచుకుందాం అవులా. కొన్ని దినాలకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా రౌడీ మొక్కలు గట్లనే స్థానికంగా ఉన్న కొంతమంది అయితే గంజాయిని అక్రమంగా రవాణా చేసుకుంటా యువకులను కొంతమంది ప్రముఖులను గంజాయి మత్తుకు బానిసలు చేస్తున్నారు. గట్లాంటి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న పేరు మోసిన పెద్ద నేరస్తుడు చందుతో పాటు ఇంకొక ఇద్దరు మనుషుల్ని అదుపులోకి తీసుకున్నారంట రూరల్ పోలీసులు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరిగింది. గుడివాడ డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ గంగాధర్రావు సార్ గిట్లా మాట్లాడిండు. అయితే శ్రీకాకుళం జిల్లా సీలేరుకు చెందిన గంజాయి ఆమె చందును పోలీసులు కొన్ని రోజుల సంది మాటేసి పట్టుకున్నారు. గుడివాడ పెద్దపాడుపూడికి చెందిన జగన్నాథం, లోకేష్, చెల్లయ్యేసు అనేటోళ్లను కూడా పట్టుకొని వాళ్ళ దగ్గరున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గంగాధరరావు సార్ తెలిపిండుల్లా. మనకి విశాఖపట్నం ప్రాంతంలో నీల జాతర దారకొండ గూడెం కొత్త వీధి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు యొక్క గాంజాను తీసుకురావడం జరుగుతుంది. దీన్ని మేము గమనించాం. అంతేకాకుండా వీళ్ళ ట్రాన్సాక్షన్లో భాగంగా అతను కూడా నీలాధర్రావు అలియాస్ చందు అతను ఇక్కడికి రావడం, వీళ్ళకి డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో మిగిలిన డబ్బులు కలెక్ట్ చేసుకునే విషయంలో రావడం, వీళ్ళందరూ కూడా మేము పెట్టినటువంటి నిఘాలో దొరికిపోవడం జరిగింది. సో దీంట్లో ఈరోజు ఇతను జగన్నాథం లోకేష్ అలియాస్ లోకి, చెల్లయేసు అండ్ కూడా నీలాంధరావు అలియాస్ చందు, బండారు తిరుపతి వీరిని అరెస్ట్ చూపిస్తూ ఉన్నాము. వీరితో పాటు కన్జ్యూమ్ చేసేటువంటి మరొక జూనియర్ని కూడా మేము జూనియర్ హోమ్కి పంపించడం జరిగింది. సో ఈరోజు టోటల్గా 5 మెంబర్స్. సో దీనిలో చాలా దీన్ని సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి మన ఈసీఎస్ డిఎస్పీ గారు సుభాష్ గారు, అట్లాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ మోజేష్ గారు, అట్లాగే సిఐ రమణమ్మ గారు, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ మస్తాన్, అట్లాగే కానిస్టేబుల్ నాగా ఉషారాణి, అట్లాగే రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ చంటిబాబు గారు,